తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. మేడ్చల్ జిల్లా అల్వాల్ లయోలా అకాడమీలో మిల్లెట్ ఫెస్టివల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. విద్యార్థులు చిరుధాన్యాలపై అవగాహన పొందేందుకు ఈ ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాలు తినేవారు కాబట్టి అంతగా ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు. ప్రకృతి నుంచి వచ్చే వాటిపై శ్రద్ధ పెడితే ఆయుష్ను పెంచుతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని, కార్మికులకు లాభాల్లో 35% వాటా చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి నిరసిస్తూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. లాభాల వాటాపై యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. బగ్గుమందు కొండపల్లి మాజీ ఎంపీపీ రేఖా శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో ఒక వర్గానికి చెందిన వారి ఫోటోస్ లేకపోవడంతో ఆగ్రహంతో ఫ్లెక్సీలను చించివేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దరు, బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి, మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి హాజరై విద్యార్థులతో కలిసి వీరు బతుకమ్మ ఆడారు. యువత మాదక ద్రవ్యాలకు, సోషల్ మీడియాకు బానిసలు కాకుండా ఉండాలని సూచించారు. ఓయూ విద్యార్థులకు, రాష్ట్ర మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముందస్తు సమాచారంతో ఎండు గంజాయిని బస్సులో తరలిస్తున్న తోకల కుమారస్వామిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 22 కిలోల ఎండు గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు చేశారు. గోవా, హర్యానా, లక్నో పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న నాన్ డ్యూటీ లిక్కర్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 135 లిక్కర్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు. కుకట్పల్లిలో అరుదైన 2 తలల పాముని అక్రమంగా తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వివేకానంద నగర్ లో నిందితులు చంద్రశేఖర్ భాస్కర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4 కిలోల బరువున్న 2 తలల పాము, వెయిటింగ్ మిషన్, 10,000 నగదుని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా వడ్నీపట్నంలోని మెడిప్లస్ షాప్ లో ఓఆర్ఎస్ లో చెత్త రావడంతో డ్రగ్స్ ఆఫీసర్స్ తనిఖీలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మెడ్ప్లస్ మెడికల్ షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని మెడికల్ షాప్ లైసెన్స్ ను రద్దు చేయాలని, అలాగే దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ అధికారి శ్రీలత ఆదేశాలు జారీ చేశారు. భూపాలపల్లి గోరికొత్తపల్లి మండలం చిన్న కోడపాకకు చెందిన పలువురి వారసత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1988కి ముందు వారి నుంచి 11 ఎకరాల 22 గుంటల భూమిని తీసుకుని ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు కోర్టుని ఆశ్రయించారు. కోర్టు విచారణ చేపట్టి ప్రతి సంవత్సరం 12% వడ్డీతో 22 లక్షలు ప్రభుత్వ సొమ్ముని జప్తు చేసుకోవచ్చని కోర్టు తీర్పిచ్చింది. కానీ అధికారులు పెట్టిన గడువు ముగియడంతో కార్యాలయంలోని సామాన్లను జప్తు చేయడానికి బాధితులకు కోర్టు సిబ్బందితో కలిసి జప్తు చేశారు. గద్వాల్ జిల్లాలో కొత్తపల్లి నుంచి జూరాల ప్రాజెక్టు మీద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కొత్తపల్లి నుంచి జూరాల ప్రాజెక్టుపై ఆత్మకూరికి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తే రవాణా సౌకర్యం సులువుగా ఉంటుందని గ్రామస్తులు చెప్పారు. ఆత్మకూరికి వెళ్లాలంటే జూరాల ప్రాజెక్టు చుట్టూ తిరిగి 35 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, జూరాల ప్రాజెక్టుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే ప్రజలకు, రైతులకు అందరికీ కూడా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.